యాదవ్ రాజన్ బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడిని, అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జీమడుగుల మండలం బొయితుల పంచాయతీ పెద్దగారు గ్రామానికి గ్రామస్తుల పిలుపు మేరకు రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య సూరుమెట్ట పెద్దగరువు రాపల్లి మీదుగా కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉంది. ఈ రోడ్డు వర్షకాలం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి, కలెక్టర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ గ్రామానికి ఈ కనెక్టివిటీ రోడ్డుని ఇవ్వాలని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా అంటే బురదమయం అయిపోతుంది, కనీసం నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వర్షకాలంలో సూరుమెట్ట వరకు కొంత గ్రావిడ్ రోడ్డు వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ కనెక్టివిటీ రోడ్డు సూరుమెట్ట నుండి పెద్దగారు అనుకొని రాపల్లి వరకు ఒక 3 కిలోమీటర్ వరకు ఉంది. ఈ కనెక్ట్ రోడ్డు ఇచ్చి దీన్ని మరి తార్ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి గ్రామస్తుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ఆ రోడ్డు కూడా చూపించండి. తక్షణమే ప్రభుత్వం వాళ్ళు రోడ్డు సదుపాయం కల్పించాలని చెప్పేసి గ్రామం తరపున డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు సదుపాయం కల్పించాలి, రోడ్డు సదుపాయం కల్పించాలి, రోడ్డు సదుపాయం కల్పించాలి. జనసేన గౌరవ అధ్యక్షుడైన తెరవాడ వెంకటరమణ, నేను రోడ్డు కోసం కోరుతున్నాను. గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి పెట్టాను. కలెక్టర్ పెట్టిన తర్వాత మాకు మట్టి రోడ్డు ఇచ్చారు. మట్టి రోడ్డు బీటీ రోడ్డు మరి కావాలని అన్నాము. కానీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు మా ఊరుకు పొందించి దయచేసి మాకు ఈ రోడ్డు ముఖ్యంగా మాకు రోడ్డు కల్పించాలని కోరుతున్నాము. అలాగే సూరుమెట్ట టు పెదగారు రాపల్లి వరకు మాకు తార్ రోడ్డు కావాలని మేము పొందన కూడా ఇచ్చున్నాము. అలాగే తమ ఆఫీస్ దగ్గర కూడా పెట్టి ఉన్నాం కనుక దయచేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు మాకు దయచేసి మాకు వెంటనే ఈ రోడ్డు కల్పించాలను. మా మారుమూల స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతుంది, కానీ మా మారుమూల గ్రామానికి ఎటువంటి రోడ్డు లేక అసలు ఇబ్బంది పడుతున్నాం. మా ఊరుకు తాగునీరు మరియు చెక్ డ్యామ్ కూడా సరిగ్గా లేదు, సరైన ఇల్లులు కూడా లేవు. మాకు పూర్వం నుండి ఎలాగున్నాం అలాగే ఉన్నాం కనుక మా ప్రాంతం కూడా ఒకసారి పోరాటం చేసి మా ఏరియా మా పంచాయతీ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్న మా పంచాయతీ సరైన డెవలప్మెంట్ లేదు కనుక మా పంచాయతీ బొయితుల పంచాయతీ చాలా గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, మంచినీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయి. మరియు దీనికోసం కూడా శ్రీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు మీరు దీనికి పొందించి మా పంచాయతీ ఇక్కడ పొందించాలనే తక్షణమే ఈ పెద్దగారు గ్రామంలో ఎప్పటి నుండో ఎన్నో అప్లికేషన్లు పెడుతున్నాము, ఎన్నో చేస్తున్నాం, కానీ దీనికి సరైనటువంటి ఎవరు ఇక్కడ దీనికి పట్టించుకోలేదు కనుక దయచేసి వెంటనే ఈ రోడ్డు కోసం వెంటనే పట్టించుకోవాలను. అలాగే చెక్ డ్యామ్ కోసం వెంటనే పట్టించుకోవాలను. అలాగే మా గ్రామం 32 ఇల్లులు ఉన్నాయి. 32 గ్రామాలకు ఇల్లులు ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా గవర్నమెంట్ ఇల్లు లేదు కనుక దయచేసి మా గ్రామాన్ని హౌసింగ్ కూడా వెంటనే ఇప్పించాలని కోరుతూ ఇంతవరకు సెలవు తీసుకుంది. జై జనసేన, జై జనసేన. అలాగే ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రమణ గారు మాట్లాడినట్టుగా స్వతంత్రం వచ్చి 75-76 ఏళ్ళు అయిపోతున్నప్పటికీ కూడా నేటికి స్వతంత్రం రాలేదనే చెప్పాలి. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి, డోలిమోత రహిత గ్రామాలుగా నేను చూడాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నారు. అదే తరహాలో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అధికారులు కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి నిదర్శనంగా అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా మా గిరిజన గ్రామాలు మెరుగుపడతాయని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరైన ఆలోచనతోటి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం వారు ఉన్నత నాయకులు సీఎం లెవెల్లో నాయకులు స్పందించినప్పటికీ కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది. అధికారుల యొక్క వైఫల్యం వరకు ఉండడం వల్లనే మాకు ఈ గిరిజన ప్రాంతం ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా అది సమగ్రంగా ఇక్కడ ఆ బడ్జెట్ ఖర్చు పెట్టకపోవడం, అలాగే పై స్థాయి అధికారులు ఎవరైతే నాయకులు సీఎం కానీ పిఎం కానీ నాయకులు ఇచ్చినప్పటికీ కూడా దేవుడు వరం ఇచ్చిన పూజలు కనకరించలేదు అనే సామెత మాదిరిగా వాళ్ళు వాళ్ళ ఆలోచన మేరకు
బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా ఆలోచన మాటలే తప్ప ఆచరణ లేని పరిస్థితి ఇక్కడ ఉంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితే లేదు. ఇక్కడ స్థానిక నాయకులు కూడా మా ఏజెన్సీ గిరిజన ప్రాంతం కోసం రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, అలాగే మంచినీరు సమస్య అయితేనేమి, చెక్ డ్యామ్స్ అయితేనేమి, ఇలాగ అనేక విధాలుగా మా యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అయితే పూర్తి స్థాయిలో ఆలోచించిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఐటీడీఏ ఉంది మాకు స్పెషల్గా. ఐటీడీఏలో సంవత్సరానికి అనేక కొన్ని వేల కోట్లు కేటాయిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేటాయించినప్పటికీ ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఐటీడీఏ పరిధిలో వస్తున్నటువంటి ప్రతి నిధులు కూడా ఇక్కడ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం వాడితే ఖచ్చితంగా మేము అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం. అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా పాలన విధానం మారే పరిస్థితి అయితే లేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇది కూటమి సెంట్రల్ స్టేటు ఈ రెండు మరి గవర్నమెంట్లు కూడా ఒకే గవర్నమెంట్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క గిరిజన ప్రాంతం ఏరియాని అభివృద్ధి చేసే పరిస్థితులు మరి చేస్తారని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాం. ఖచ్చితంగా చెయ్యాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులంతా కూడా ఇది మా ఐటీడీఏ పరిధిలో మాకు ఖర్చు పెడుతున్నారా లేదా ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయా అనే దాంట్లో భాగంగానే ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి మేమైతే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన కొంత నిధులు సక్రమైన మార్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక నివేదిక మంచి కమిటీని వేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా మేము అభివృద్ధి చెందుతాం. మా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయని చెప్పేసి ఈరోజు మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఈరోజు మొన్న చూసాం ఇక్కడ వాటర్ సమస్య మా జిల్లాలోని చాలా ఇబ్బంది ఉంది. 22 మండలాల్లో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు, కొంతమంది వాళ్ళు ప్రభుత్వం దగ్గర మెప్పుకుందాం లేకపోతే ఉద్దేశం భయం, వాళ్ళ తప్పుడు తీర్మానాలు తప్పుడు స్టేట్మెంట్లు గవర్నమెంట్కి ఇస్తున్నారు. జిల్లా లెవెల్లో నీళ్లు సమస్య అయితే ఎక్కడ లేదు. ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ ద్వారా మేము నీళ్లు అందించామని చెప్పేసి ఆ అధికారి గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే నీళ్ళు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు మీరు మీ వైఖరిని మార్చుకోవాలి. మీ మెప్పు కోసం మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం కుదరదు. ఇక్కడ లేనిది లేనట్టు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతే తప్ప కానీ మీరు సమగ్రమైన విచారణ చేయకుండా, గ్రామాలు పర్యటన చేయకుండా, పర్యవేక్షణ మీ నుంచి లోపం ఉంచుకొని ప్రతి గ్రామానికి అన్ని ఇస్తున్నామని చెప్పేసి మీరు తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు తీర్మానాలు ప్రభుత్వం దృష్టికి ఇస్తే మాత్రం మేము సహించం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మా గ్రామ పరిధిలో కానీ మా యొక్క జిల్లా పరిధిలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఖచ్చితంగా